నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు కాళ్ళ నొప్పులు, వెరికోజ్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారా? కాళ్ళ మీద నరాలు ఉబ్బి చర్మం రంగు మారుతుందా? వెరికోజ్ వెయిన్స్ రావడానికి ప్రధాన కారణాలేంటి? కాళ్ళ నొప్పులు, వెరికోజ్ వెయిన్స్ సమస్యలకు చికిత్సా విధానాలు వివరించేందుకు మనతో పాటు ఉన్నారు గోవాస్కులర్ హాస్పిటల్స్ డాక్టర్ సంపత్ ఆదిత్య. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్, ఈ మధ్య కాలంలో వెరికోజ్ వెయిన్స్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు కదా, అసలు వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి? సో వారికోజ్ వెయిన్స్ అంటే మనకి మానవ శరీరంలో రెండు రకాలైన రక్తనాళాలు ఉంటాయి. ఒకటి ఆర్టరీస్ లేదా దమ్ములు అంటాం, రెండోది వెయిన్స్ లేదా సిల్లు అంటాం. సో ఎప్పుడైతే మన మానవ గుండె కొట్టుకుంటుందో అప్పుడు గుండె నుంచి మంచి రక్తనాళాల్లో రక్తం సరఫరా అయిపోయి అవయవాలనికి రక్తం సరఫరా అయిపోయిన తర్వాత ఈ సిరుల గుండా లేదా వెయిన్స్ నుంచి ఈ రక్తం మళ్ళీ గుండెకి, తద్వారా ఊపిరితిత్తులకి వెళ్ళి ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఇది నార్మల్గా సర్క్యులేషన్ జరిగేది. కానీ ఈ సిరులు, కాళ్ళలో ఉన్న సిరులు ఎస్పెషల్ ఎప్పుడైతే లోపల ఉన్న కవాటాలు కొంచెం వీక్ అయితాయో అప్పుడు రక్తం పైకి వెళ్లకుండా ఈ సిరుల్లోని, కాళ్ళలో సిరులో రక్తం అంతా కిందకు వస్తుంది. ఈ రక్తం కిందకు వచ్చేదాన్ని సిరుల్లో మనం వీనస్ రిఫ్లెక్స్ అంటాం. ఎప్పుడైతే ఈ రక్తం కాళ్ళలో సిరులు ఎక్కువసేపు జమ అయి ఉంటుందో లేదా పూల్ అయి ఉంటుందో ఆ లోపల ప్రెషర్ బాగా పెరిగి వీనస్ హైపర్ టెన్షన్ వస్తుంది. ఆ వీనస్ హైపర్ టెన్షన్ వల్ల ఈ సిరులు ఉబ్బుతూ ఉంటాయి. ఈ సిరులు ఉబ్బేదాన్నే వారికోజ్ వెయిన్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మన కాళ్ళలోని సిరుల్లో రక్తం పైకి వెళ్లకుండా కిందకు వచ్చేదాన్ని వీనస్ రిఫ్లెక్స్ అంటాం. తద్వారా ఈ కాళ్ళలోని సిరుల్లో రక్తం జమ అవటం వల్ల ఎక్కువ ప్రెషర్ పెరిగి ఆ రక్తనాళాలు ఉబ్బటం వల్ల వచ్చే కండిషన్ని వారికోజ్ వెయిన్స్ అంటాం. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి ప్రధానంగా? సో ఎప్పుడైతే వారికోజ్ వెయిన్స్ ఉంటాయో ఆ పేషెంట్స్కి 80% మందికి మొదటి స్టేజ్లో ఎటువంటి లక్షణాలు ఉండవు. ఓన్లీ ఈ ఉబ్బిన సిరులు పచ్చని రంగులో లేదా ఎరుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ స్టేజెస్లో ఏంటంటే ఈ కాళ్ళలో సిరులు ఎప్పుడైతే ఉబ్బి ఉంటాయో అక్కడ నొప్పిగా అనిపించడం, పిక్కలు పట్టేయటం, కండరాలు నొప్పిగా ఉండటం, అలానే దురద పెట్టడం. నెక్స్ట్ స్టేజెస్లో కాళ్ళు కొంచెం వాపుగా ఉండటం, కాళ్ళలో చర్మం రంగు మారటం, లాస్ట్లో పుండ్లు పట్టడం, ఇలా ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది. సో ఎక్కువ మంది, చాలా మందికి ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్లో ఎటువంటి లక్షణాలు లేకుండా ఓన్లీ తర్వాత స్టేజ్లో కొంచెం నొప్పిగా ఉండటం వల్ల దానివల్ల చాలా వరకు ఈ ప్రాబ్లం నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది. కానీ 80% మందిలో నెక్స్ట్ 4 to 5 yearsలో ఈ ప్రాబ్లం ఖచ్చితంగా పెరిగి చర్మం రంగు మారటం కానీ, లేదా కాళ్ళలో వాపులు పెరిగిపోవటం, అలానే కాళ్ళలో పుండ్లు పట్టడం, ఇంకా ప్రాబ్లం పెరిగినప్పుడు రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టి అవి గుండెకి, ఊపిరితిత్తులు పాకటం, ఇలా ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉండొచ్చు. అలాగే డాక్టర్, ఒక స్టేజ్లో తెలియదు అని చెప్తున్నారు. అసలు మొత్తం ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఏ స్టేజ్లో మనం ఈ లక్షణాలు బాగా కనిపెట్టవచ్చు? సో వారికోజ్ వెయిన్స్లో ప్రధానంగా 6 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్లో మనం చెప్పుకున్నట్టుగా దీన్ని స్టేజ్ ఆఫ్ స్పైడర్ వెయిన్స్ అంటాం. స్పైడర్ వెయిన్స్ అంటే థైస్ మీద కానీ లెగ్స్ మీద చిన్న గ్రీనిష్ కానీ రెడ్డిష్ కలర్స్లో కనిపించే స్పైడర్ షేప్ ఉన్న వెయిన్స్ని స్పైడర్ వెయిన్స్ అంటాం. ఈ స్టేజ్లో ఏంటంటే కొంచెం కాస్మెటిక్ కన్సర్న్, అంటే చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ అదర్వైజ్ లక్షణాలు నొప్పి కానీ, వాపు కానీ, దురద పెట్టడం కానీ, తిమ్మిలు రావడం కానీ ఇటువంటి లక్షణాలు ఎటువంటి ఉండవు. ఈ స్టేజ్ని ఒకవేళ నిర్లక్ష్యం చేసినట్టయితే నెక్స్ట్ వచ్చే స్టేజ్ని స్టేజ్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్ అంటాం. ఈ స్టేజ్లో ఏంటంటే స్పైడర్ వెయిన్స్తో పాటు ఉబ్బిన సిరులు చర్మం మీదుగా పైకి తేలినట్టు కనిపిస్తుంటాయి. ఈ స్టేజ్లో మనకు వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయంటే కాళ్ళలో, ఎస్పెషల్లీ మోకాల నుంచి కింద భాగం కాళ్ళ వరకు నొప్పిగా ఉంటాం. అది ఈ నొప్పి కూడా రోజంతా పని చేసుకున్న తర్వాత సాయంత్రం కాళ్ళు నొప్పులుగా ఉంటాం, అలానే కండరాలు నొప్పిగా ఉంటాం, ఎక్కువ మందికి తిమ్మిలు రావటం, ఇలాంటి లక్షణాలు ఈ స్టేజ్లో చూస్తూ ఉంటాం. ఒకవేళ ఈ స్టేజ్ని కూడా నెగ్లెక్ట్ చేసినట్టయితే ఈ కాళ్ళలోని సిరుల లోపల వాపు ఎక్కువ పెరిగిపోవడం వల్ల కాళ్ళలో కొంచెం నీరు చేరి కాళ్ళ వాపులు, దీన్ని స్టేజ్ ఆఫ్ ఎడిమా అంటాం. సో దీనివల్ల ఏంటంటే రోజంతా ఎక్కువసేపు ఎవరైతే కూర్చొని నుంచొని ఉంటారో వాళ్ళలో సాయంత్రం కల్లా కాళ్ళ వాపులు రావటం లక్షణంగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చే స్టేజ్ని స్టేజ్ ఆఫ్ స్కిన్ డిస్కలరేషన్ అంటాం. దీంట్లో ఏమైందంటే ఎప్పుడైతే ఈ వెయిన్స్ లోపల ప్రెషర్ చాలా ఎక్కువ పెరుగుతుందో ఈ వెయిన్స్ అన్ని రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ వెయిన్స్ రప్చర్ అయినప్పుడు మనకి బ్లాకిష్ డిస్కలరేషన్ కనిపిస్తుంటుంది. నెక్స్ట్ స్టేజెస్లో కాళ్ళలో పుండ్లు పడే అవకాశం. ఇది 6 స్టేజ్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్. ఇప్పుడు ఒక కాల్ అని తీసుకుందాం డాక్టర్. షేక్ షావలి గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మ్యామ్. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఒకసారి కాళ్ళ నొప్పుల గురించి చెప్పండి సార్. కండరాల నుంచి కింద కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి సార్. సో
కొంచెం మందికి ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకుంటుంటే ఒక 20% మందిలో ఈ ఉబ్బిన సెల్లు కనిపించకుండానే రోజు కాళ్ళల్లోని కండరాల్లో నొప్పి రావటం కనిపిస్తుంటాయి. మనకి మోకాల నుంచి కింద భాగంలో కండరాల్లో నొప్పి రావడానికి గల ప్రధానమైన కారణం వ్యారికోస్ వెయిన్స్. సో వీళ్ళందరిలో వ్యారికోస్ వెయిన్స్ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే సింపుల్ కలర్ డాప్లర్ స్కానింగ్ చేయడం వల్ల ఈ వ్యారికోస్ వెయిన్స్ని గుర్తించవచ్చు. అది మన గో వాస్కులర్ హాస్పిటల్లో ప్రతి ఒక్క పేషెంట్కి ఫ్రీగా కలర్ డాప్లర్ స్కానింగ్ చేస్తుంటాం. మీరు ఒకసారి హాస్పిటల్కి వచ్చినట్టయితే మీకు ఫ్రీగా కలర్ డాప్లర్ స్కానింగ్ చేసి ఒకవేళ మీ కండరాల నొప్పులు ఈ వ్యారికోస్ వెయిన్స్ వల్ల కారణం అయితే ఖచ్చితంగా దానికి అత్యాధునిక ట్రీట్మెంట్ని అందించగలం. రైట్ డాక్టర్, ఈ వ్యారికోస్ వెయిన్స్ రావడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? సో వ్యారికోస్ వెయిన్స్ రావడానికి ఇంత ముందు కాలంలో అయితే ఎక్కువసేపు ఎవరైతే నుంచొని ఉండేవాళ్ళో వాళ్ళు ప్రధానంగా వ్యారికోస్ వెయిన్స్ చూస్తుండేవాళ్ళం. దాంతోపాటు ఏంటంటే వయసు మీబడినోడు అంటే 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంత ముందు కాలంలో వ్యారికోస్ వెయిన్స్ చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే వ్యారికోస్ వెయిన్స్ రావడానికి గల ప్రధాన కారణం ఒకటి జెనెటిక్ రీజన్స్, దాంతోపాటు హార్మోనల్ చేంజెస్, అలానే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఎక్కువగా ఈ మధ్య కాలంలో 30-40 ఇయర్స్లో కూడా వ్యారికోస్ వెయిన్స్ చూస్తున్నాం. సో జెనెటిక్ రీజన్స్ వల్ల ఎలా వ్యారికోస్ వెయిన్స్ వస్తుందంటే మన కాళ్ళల్లోని వెయిన్స్ లోపల చిన్న చిన్న కవాటాలు ఉంటాయి. ఆ కవాటాలని వాల్స్ అంటాం. ఈ కవాటాలు ఏం చేస్తామంటే ఈ వెయిన్స్ లోపల రక్తం కిందకి రాకుండా ఆ అడ్డుగోడలు లేదా కవాటాలు ఆపుతూ ఉంటాయి. ఎవరిలో అయితే ఫ్యామిలీ హిస్టరీ లేదా జెనెటిక్ రీజన్స్ ఉంటాయో ఈ కవాటాలు ఉండాల్సిన సంఖ్య కంటే తక్కువగా ఉంటాం, లేదా కవాటాలు వీక్గా బలహీనంగా ఉండటం వల్ల ఈ సిరులోని రక్తం అంతా కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా జెనెటిక్ హిస్టరీ లేదా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు వ్యారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరిలో అయితే వాళ్ళ పేరెంట్స్ కానీ లేదా సిబ్లింగ్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్కి వ్యారికోస్ వెయిన్స్ ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా 25 ఇయర్స్ మీద పడిన తర్వాత ఖచ్చితంగా వ్యారికోస్ వెయిన్స్కి తరచుగా డాప్లర్ స్కానింగ్ చేయించుకోవాల్సిన అవసరం. దాంతోపాటు హెల్దీ లైఫ్ స్టైల్ పాటించినట్టయితే ఫ్యామిలీ హిస్టరీ వల్ల వచ్చే వ్యారికోస్ వెయిన్స్ కూడా చాలా వరకు ఎర్లీగానే డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయొచ్చు. అలాగే డాక్టర్, జెనెటిక్ పరంగా ఒకవేళ ఈ వ్యాధి వస్తుంటే కనుక దాన్ని ఈ జనరేషన్లో ఆపొచ్చా కంప్లీట్గా? సో ఎవరిలో అయితే ఫ్యామిలీ హిస్టరీ ఉండి వ్యారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుందో ఈ జనరేషన్లో వ్యారికోస్ వెయిన్స్ ఆపలేం. కానీ వ్యారికోస్ వెయిన్స్ని మనకు జెనెటిక్ హిస్టరీ ఉన్నప్పుడు ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని ఆ ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుని ఆ డిసీజ్ ప్రోగ్రెషన్ కాకుండా హెల్తీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయటం, అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, హెల్తీ డైట్ పాటించడం, అలానే ఎవరిలో అయితే వ్యారికోస్ వెయిన్స్ ఎర్లీ స్టేజెస్లో ఉంటారో వాళ్ళు కంప్రెషన్ స్టాకింగ్స్ యూస్ చేయటం, ఇలాంటి కండిషన్స్ ఖచ్చితంగా పాటించినట్టయితే వాళ్ళు వ్యారికోస్ వెయిన్స్ వల్ల వచ్చే లక్షణాలని చాలా వరకు తగ్గించవచ్చు. అలానే డిసీజ్ యొక్క ప్రోగ్రెషన్ కూడా మనం చాలా వరకు స్లో డౌన్ చేయొచ్చు. కానీ పూర్తిగా జెనెటిక్స్ వల్ల వచ్చిన ఈ ప్రాబ్లమ్ని తీసేయలేము. అలాగే డాక్టర్, ఈ జెనెటిక్ పరంగా వచ్చిన ఈ ప్రాబ్లమ్ని ముందుగా డయాగ్నోస్ చేయడానికి అంటే ఎన్ని మంత్స్కి ఒకసారి టెస్ట్ చేయించుకుంటే మంచిదని చెప్తారు? సో ఎవరిలో ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో వాళ్ళు 25 ఇయర్స్లో ఫస్ట్ టైం వ్యారికోస్ వెయిన్స్కి డాప్లర్ స్కానింగ్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ వ్యారికోస్ వెయిన్స్ లేనట్టయితే ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి వ్యారికోస్ వెయిన్స్కి డాప్లర్ స్కానింగ్ చేయించుకోవాలి. ఎవరిలో అయితే ఫస్ట్ 25 ఇయర్స్లో వ్యారికోస్ వెయిన్స్ ఒకవేళ నిర్ధారణ ఏంటంటే ఆ స్టేజ్ ఆఫ్ ప్రోగ్రెషన్ బట్టి లేదా ఉన్న స్టేజ్ కరెంట్ కండిషన్ బట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడు స్కాన్ చేయాలి లేదా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని ఖచ్చితంగా కస్టమైజ్ చేయడం ఉంటుంది. అలాగే లక్షణాలకు వచ్చేటప్పటికి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మహిళల్లో పురుషుల్లో సేమ్ లక్షణాలు ఉంటాయంటారా, లేకపోతే ఏమైనా వేరువేరుగా ఉండొచ్చు అంటారా? సో ఈ వ్యారికోస్ వెయిన్స్ ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రాబ్లం మనం ఎక్కువగా మహిళల్లో చూస్తూ ఉంటాం. కానీ మహిళల్లో ఎక్కువ ఉన్నప్పటికీ ఈ ప్రాబ్లం తీవ్రత మాత్రం పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. దీనికి గల కారణం ఏంటంటే మహిళల్లో ఏదో ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ లేదా ఫ్రీక్వెంట్గా జరిగే హార్మోనల్ చేంజెస్, అంటే ఎక్కువ ఈస్ట్రోజన్ ఉంటాం, తక్కువ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఉంటాం. ఈ కారణాల వల్ల వ్యారికోస్ వెయిన్స్ తరచుగా ఫీమేల్స్లో చూస్తుంటాం. దాంతోపాటు ఎవరిలో అయితే ఫీమేల్స్లో వ్యారికోస్ వెయిన్స్ ఉంటాయో వాళ్ళు వచ్చే లక్షణాలు ప్రధానంగా ఏముంటాయంటే పిక్కలు పెట్టడం, దాంతోపాటు ఈ మెన్స్ట్రల్ సైకిల్ ఎప్పుడైతే బ్లీడింగ్ జరుగుతుందో 4-5 రోజుల్లో ఇంటెన్స్గా దురద పెట్టడం, ఈ లక్షణాలు ప్రిడామినెంట్గా మనం మహిళల్లో చూస్తుంటాం. మహిళల్లో వ్యారికోస్ వెయిన్స్ వల్ల కాళ్ళల్లో వాపు రావడం, అలానే పుండ్లు పట్టడం కొంచెం అరుదుగా చూస్తుంటాం. కానీ మేల్స్లో ఏంటంటే వ్యారికోస్ వెయిన్స్ యొక్క ప్రోగ్రెషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. దానివల్ల మన దగ్గర ప్రెజెంట్ అయ్యే లోపునే కాళ్ళలో వాపు రావడం, కాళ్ళు చర్మం నల్లబట్టడం, అలానే పుండ్లు పడే అవకాశం కూడా ఉంటుంది. అలాగే డాక్టర్, మీరు ఇంతకుముందు చెప్పినట్టు మహిళల్లో ప్రభావం తక్కువ ఉంటుంది, పురుషుల్లో ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మహిళలకి వ్యారికోస్ వెయిన్స్ వస్తే కనుక భయపడాల్సిన అవసరం లేదంటారా? ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదని చెప్తారు? సో మహిళల్లో ఈ డిసీజ్ ప్రోగ్రెషన్ తక్కువగా ఉంటుంది, కానీ ఈ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది మేల్స్ని 10 మంది ఫీమేల్స్ తీసుకొని మనం స్కానింగ్ చేసినట్టయితే అట్లీస్ట్ 6 నుంచి 7 మహిళలకు ఖచ్చితంగా వ్యారికోస్ వెయిన్స్ ఉండే అవకాశం ఉంటుంది.
దాంతోపాటు ఈ 6గురిలో కూడా లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే రోజంతా పని చేస్తున్నారు, ఇంట్లో పని చేసుకున్న తర్వాత సాయంత్రం కల్లా పిక్కలు పట్టేయటం కానీ, కాళ్ళు నొప్పిగా ఉండటం కానీ, లేదా దురద పెట్టడం, లేదా కొంచెం వరకు కాళ్ళు తిమ్మిళ్ళు పెట్టడం, అలానే కాళ్ళు వాపు రావడం, ఇలాంటి లక్షణాలు మహిళల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. పుండ్లు పడే అవకాశం తక్కువ ఉంటుంది. కానీ మహిళల్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చేది రక్తం గడ్డగట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలా కాంప్లికేషన్స్ మేల్ ఫీమేల్ కొంచెం డిఫరెంట్గా ఉన్న, రిగార్డ్లెస్ ఆఫ్ జెండర్, మేల్ అయినా ఫీమేల్ అయినా వారికోస్ వెయిన్స్ ఈజ్ ఏ ప్రోగ్రెసివ్ డిసార్డర్ అండి. అలాగే డాక్టర్, ఈ వారికోస్ వెయిన్స్ ప్రధానంగా ఏ వయసు వారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం? దీనికి నివారణ మార్గాలు ఏమైనా ఉన్నాయా? సో ఇంతకుముందు చెప్పినట్టుగా వారికోస్ వెయిన్స్ ఒక 10 to 15 years ముందు అయితే మోస్ట్లీ వారికోస్ వెయిన్స్ ఇస్తే ఓల్డ్ ఏజ్ డిసీజ్ అనుకునేవాళ్ళం. అంటే ఎవరిలో అయితే ఏజ్ 50 years కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళలో ఈ ఏజ్ మీద పడటం వల్ల ఈ వెయిన్స్ కొంచెం వీక్గా అవటం, దాంతోపాటు ఈ వెయిన్స్ యొక్క పంపింగ్ యాక్షన్ తగ్గటం, అలానే మనకి ఏజ్ పెరుగుతుండగా పిక్కల్లో ఉండే అంటే కాఫ్ మజిల్స్ కొంచెం వీక్గా అవటం, ఈ కారణాల వల్ల ఇంతకుముందు కాలంలో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు వారికోస్ వెయిన్స్ చూస్తున్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫ్యామిలీ హిస్టరీ వల్ల, దాంతోపాటు ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఎక్కువసేపు కూర్చొని ఉండటం కానీ, ఎక్కువసేపు నుంచొని ఉండటం వల్ల కానీ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయకపోవటం, జంక్ ఫుడ్స్ తినటం, లేదా హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉండటం కానీ, స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల ఈ మధ్య కాలంలో నా రెగ్యులర్ ఓపీడీలో అట్లీస్ట్ 50%, రోజు 30-40 ఓపీ చూస్తే అట్లీస్ట్ 20-25% పేషెంట్స్ 30-40 yearsలోనే ఎక్కువగా వస్తుంది. సో దీన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు వారికోస్ వెయిన్స్ అనేది ఈజ్ నో లాంగర్ ఓల్డ్ ఏజ్ డిసీజ్, ఇట్ ఈస్ డిసీజ్ ఆఫ్ ఆల్ ఏజెస్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే డాక్టర్, ఈ వారికోస్ వెయిన్స్ ని మందులతో కానీ సాక్స్లతో కానీ తగ్గించలేమంటారా? సర్జరీ తప్పనిసరా? సో వారికోస్ వెయిన్స్లో ఎప్పుడు నా పేషెంట్స్ అందరికీ ఓపీడీలో చెప్పేది ఒకటి, 90% మందికి వారికోస్ వెయిన్స్లో ట్రీట్మెంట్ చేయాల్సిన లేదా సర్జరీ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. సో ఎలా ఈ 90% మందికి ట్రీట్మెంట్, సర్జరీ అవసరం లేదంటే, వారికోస్ వెయిన్స్ కల్లా ఇట్స్ లైఫ్ స్టైల్ డిసార్డర్ లేదా ఇవాల్వింగ్ డిసీజ్ కాబట్టి మనం ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేసినట్టయితే, సో ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఏంటంటే స్టేజ్ 2 ఆ మించిన స్టేజెస్ నుంచి వారికోస్ వెయిన్స్ మనకి ఓపీకి వస్తుంటారు. అలా కాకుండా ఎక్కువ శాతం మంది స్టేజ్ 1 అంటే స్టేజ్ ఆఫ్ స్పైడర్ వెయిన్స్లో వారికోస్ వెయిన్స్ గుర్తించినట్టయితే ఈ లక్షణాలు రాకుండానే మనం మెడికేషన్, దాంతోపాటు కంప్రెషన్ స్టాకింగ్స్ యూస్ చేసినట్టయితే ఈ స్టేజ్ ఆఫ్ ప్రోగ్రెషన్ చాలా వరకు తగ్గించవచ్చు. దాంతోపాటు సర్జరీ ఒక అవసరం కూడా చాలా వరకు తగ్గుతుంది. రైట్, ఇప్పుడు ఒక కాలర్ని తీసుకుందాం డాక్టర్. కఫూర్ భాష గారు లైన్ లో ఉన్నారు. నమస్తే భాష గారు. నమస్తే మేడం. మీ ప్రాబ్లం చెప్పండి. సార్, నమస్తే. నా పేరు గఫార్. నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి చేస్తున్నాను. మోకాల నొప్పులు నాకు. ఓకే సార్. సుమారుగా 2-3 ఏళ్ళు అయింది సార్. ఓకే. లెట్రిన్ కూర్చోలేను, లేయలేను సార్. ఓకే. సో నేను మసీద్లో నమాజ్ చదివిస్తాను. ఓకే. నిలబడే చదివేయాల. ఓకే. డాక్టర్ చెప్తే కూర్చొనే చదవాలను, నిలబడకూడదు అని చెప్పిన వాళ్ళ. ఓకే. సో వారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్ చాలా మందికి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు మోకాలు నొప్పులు కూడా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. సో ఈ మోకాలు నొప్పిని, దాంతోపాటు మోకాలు నొప్పులు రావడానికి గల ప్రధాన కారణమైన ఆస్టియోఆర్థరైటిస్ లేదా మోకాలు అరుగుదని, దాంతోపాటు ఫ్రీక్వెంట్ కారణమైన ఈ వారికోస్ వెయిన్స్ ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే, మోకాలు నొప్పి లేదా మోకాలు అరుగుదలలో వచ్చే నొప్పి మనకు ప్రిడామినెంట్గా ఎక్కువసేపు నుంచుండటం వల్ల కానీ, లేదా మెట్లు ఎక్కినప్పుడు, అలానే కింద ఫ్లోర్ మీద కూర్చున్నప్పుడు, ఇలాంటి సమయాల్లో నొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ వారికోస్ వెయిన్స్లో ఏంటంటే మోకాల్లో ఎటువంటి నొప్పి ఉండదు, కానీ మోకాల నుంచి కింద భాగంలో అది సాయంత్రం పూట ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వాకింగ్ చేయడం వల్ల ఈ మోకాల్ నుంచి కింద భాగంలో వచ్చే నొప్పి ఏదైతే వారికోస్ వెయిన్స్ వల్ల వస్తుందో అది చాలా వరకు తగ్గుతుంది. సో మనకు కాలర్ చెప్పిన ప్రకారం ఏంటంటే, కాలర్ ఉన్నది మోకాలు అరుగుదల లేదా ఆస్టియోఆర్థరైటిస్ అండి. రైట్ డాక్టర్, అలాగే ఇప్పుడు వారికోస్ వెయిన్స్ కి సంబంధించి ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో వారికోస్ వెయిన్స్ యొక్క ట్రీట్మెంట్ మెథడ్స్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు అంటే, ఒకటి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అని, ఇంకోటి మినిమల్లీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అని, మూడోది ఓపెన్ సర్జరీ సర్జికల్ ఆప్షన్స్ అని డిస్కస్ చేయొచ్చు. ఈ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్లో ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేషెంట్కి ఈ వారికోస్ వెయిన్స్ రావడానికి గల కారణం ఏంటి ఐడెంటిఫై చేసి, ఆ కారణం లేదా లైఫ్ స్టైల్లో ఏదైనా
మోడిఫికేషన్ చేయాలా లేదా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైనా ప్రివెంట్ చేయాలా, ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఖచ్చితంగా చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా పేషెంట్ వచ్చి మనకి హై షుగర్ లెవెల్స్ డయాబెటిక్ పేషెంట్ వచ్చినట్టే వాళ్ళు ఖచ్చితంగా డయాబెటిక్ మేనేజ్మెంట్ చేయాలి. దాంతోపాటు ఎవరైనా ఎక్కువ బరువుతో ఒబేసిటీతో వచ్చిన వాళ్ళకి వెయిట్ మేనేజ్మెంట్ చేయాలి. సో ఇలా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు కొన్ని మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం వారికోస్ వెయిన్స్ని ప్రోగ్రెషన్ అవ్వకుండా. అలానే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్లో ఇంకో యూస్ఫుల్ థింగ్ ఏంటంటే కంప్రెషన్ స్టాకింగ్స్ ఖచ్చితంగా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్లో ఖచ్చితంగా సిమ్టమ్స్ తగ్గించడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మినిమల్లీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఇప్పుడు మనం ఒకవేళ 3 months లేదా అంతకంటే మీద కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే ట్యాబ్లెట్స్ కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ దాంతోపాటు కంప్రెషన్ స్టాకింగ్స్ యూజ్ చేసిన తర్వాత కూడా మనకి వారికోస్ వెయిన్స్ ఒక లక్షణాలు తగ్గకుండా ఈ ప్రాబ్లం పెరుగుతూనే ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మనం మినిమల్లీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు మన దగ్గర గోవాస్కులర్లో అందుబాటులో ఉన్న మినిమల్లీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే ఒకటి మోస్ట్ అడ్వాన్స్డ్ లేజర్ ట్రీట్మెంట్. అది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఏపీ తెలంగాణలో మన దగ్గర మైక్రోవేవ్ అబ్లేషన్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ లేదా అడ్వాన్స్డ్ లేజర్ ట్రీట్మెంట్ ఒక ప్రత్యేకత ఏంటంటే ఎటువంటి కట్ లేకుండా, అంటే కోత లేకుండా, ఎటువంటి స్టిచెస్ లేకుండా చిన్న నీడిల్ ద్వారానే ఈ లేజర్ కేబుల్ని లేదా మైక్రోవేవ్ అబ్లేషన్ కేబుల్ని ఈ వెయిన్స్లో పోనిచ్చి ఆ లేజర్తో వచ్చే హీట్తో ఈ వెయిన్స్ అన్నింటినీ కరిగిచ్చేస్తాం. ఇది కేవలం ఒక అరగంటలో వారికోస్ వెయిన్స్ మొత్తాన్ని క్లియర్ చేసి పేషెంట్ అదే రోజు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళే సౌకర్యం కలిగించే ట్రీట్మెంట్. సో ఇంతకుముందు కాలంలో ఏం చేసామంటే ఎప్పుడైతే లేజర్ ట్రీట్మెంట్ ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వలేదు అంతకుముందు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం, దాన్ని లైగేషన్ స్ట్రిప్పింగ్ అంటాం. సో ఇలా వారికోస్ వెయిన్స్కి 3 రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే టాబ్లెట్లు కంప్రెషన్ స్టాకింగ్స్ యూజ్ చేయడం. రెండోది మినిమల్లీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ ఆప్షన్ అంటే మైక్రో అబ్లేషన్ లేదా లేజర్ ట్రీట్మెంట్. మూడోది ఓపెన్ సర్జరీ అంటే లైగేషన్ స్ట్రిప్పింగ్. అలాగే డాక్టర్ ఇప్పుడు ఒక కాలర్ని తీసుకుందాం. శ్యామ్ సుందర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి ప్రాబ్లం గురించి డాక్టర్ గారితో. హలో, నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. అయితే వెరికోస్ వెయిన్స్ ఈ ఎడిమా పొజిషన్ వస్తే అది గోళీల వల్ల తక్కువ సార్. సో నిలబడేయడం అయ్యేది మనకి మెట్రోల్ షాప్. ఓకే, యా. సో వారికోస్ వెయిన్స్లో స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో ఉన్న వాళ్ళకి మనం ఖచ్చితంగా ఇనిషియల్ స్టేజెస్లో కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే మెడికేషన్స్ అండ్ కంప్రెషన్ స్టాక్ని ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. ఎవరిలో అయితే కాళ్ళలో వాపు 1 స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి వారికోస్ వెయిన్స్ ఇర్రివర్సిబుల్గా ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కాళ్ళ వాపుని మనం టెంపరీగా వాపుని తగ్గించడానికి ట్యాబ్లెట్స్ అండ్ స్టాకింగ్స్ ఇవ్వచ్చు, కానీ ఓ లాంగ్ రన్ ఈ కాళ్ళ వాపు బాగా పెరిగినప్పుడు వీనో లింఫాటిక్ అంటే ఎడిమా అంటాం, దాన్ని లింఫెడిమా లేదా తెలుగులో చెప్పాలంటే బోధకాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాళ్ళ వాపు ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికోస్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్ చేయాలి, లేదా కాళ్ళ వాపు ఉన్నప్పుడు వారికోస్ వెయిన్స్కి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ వార్నింగ్ సైన్స్ అని చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే డాక్టర్ ఇప్పుడు బీపీ షుగర్ లాంటి ఇతర డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా ఈ సర్జరీ చేసుకోవచ్చా? ఒకవేళ సర్జరీ చేసిన తర్వాత అది మళ్ళీ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? కంప్లీట్గా ఆపొచ్చా? యా. సో ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి వారికోస్ వెయిన్స్కి ఇంతకుముందు ఒక 10 to 15 years ముందు ప్రతి ఒక్క వారికోస్ పేషెంట్కి ఎవరికైతే సర్జరీ చేయాలో వాళ్ళందరికీ మనం ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం, దాన్ని లైగేషన్ స్ట్రిప్పింగ్ అంటాం. ఈ లైగేషన్ స్ట్రిప్పింగ్ అనేది ఒక మేజర్ ఓపెన్ సర్జరీ కాబట్టి ఎవరికైతే మీరు అన్నట్టుగా బీపీ కానీ షుగర్ కానీ లేదా వేరే ఇతర కండిషన్స్ కోమార్బిడిటీస్ ఉంటాయో వాళ్ళలో ఈ ఓపెన్ సర్జరీ చేయడానికి వీలుగా ఉండేది. సో ఇప్పుడు మనం ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నామో దాన్ని సర్జరీ కంటే ట్రీట్మెంట్ లేదా ప్రొసీజర్ అని చెప్పుకుంటాం చాలా ఉత్తమం. సో మనం చేసే ఈ మినిమల్లీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఏదైతే మనం మోస్ట్ అడ్వాన్స్డ్ లేజర్ ట్రీట్మెంట్ యూస్ చేస్తామో ఈ పేషెంట్కి ఎటువంటి కండిషన్ ఉన్నా, హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ లేదా వేరే ఇతర ఏ కోమార్బిడిటీస్ ఉన్నా, ఎక్కువ బరువు ఉన్నా కానీ ప్రతి ఒక్క పేషెంట్కి మనం ఈ ట్రీట్మెంట్ని ఖచ్చితంగా చేయొచ్చు. అలాగే డాక్టర్ మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏఐ టెక్నాలజీతో సర్జరీ చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైం వింటున్నాం. సో దీనివల్ల యూజెస్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవంటారా? సో మినిమల్లీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో 3 రకాలు ఉంటాయండి. ఒకటి కన్వెన్షనల్ లేజర్. ఎప్పుడైతే 2015-16 టైంలో ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన లేజర్ని కన్వెన్షనల్ లేజర్ అంటాం. ఈ కన్వెన్షనల్ లేజర్ ఓపెన్ సర్జరీ కంటే చాలా అడ్వాంటేజెస్, కాకపోతే దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఒకటే ఏంటంటే ఈ లేజర్ లేదా కన్వెన్షనల్ లేజర్లో టెంపరేచర్ చాలా ఎక్కువగా
ఎక్కువగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 500 to 600 degrees దాకా టెంపరేచర్ వెళ్ళడం వల్ల ఈ వెయిన్తో హీట్ అక్కడంతో పాటు ఆ చుట్టుపక్కల ఉండే ఫ్యాట్, దాంతోపాటు స్కిన్ బర్న్స్ కూడా అయ్యే అవకాశం చాలా మందిలో పేషెంట్స్ మనం ఇంతకుముందు చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత వచ్చిన అడ్వాన్స్మెంట్ని RFA లేదా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్లో టెంపరేచర్స్ ఆల్మోస్ట్ 200 degrees దాకా వెళ్ళడం వల్ల కొంచెం వరకు స్కిన్ బర్న్స్ ఈ పేషెంట్స్లో కూడా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం ఏ టెక్నాలజీ, దాంతోపాటు మైక్రోవేవ్ అబ్లేషన్ టెక్నాలజీ ఏదైతే యూజ్ చేస్తున్నామో దానిలో మ్యాక్సిమం టెంపరేచర్ ఓన్లీ 70 to 75 degrees దాకా రీచ్ అవుతుంది. కాబట్టి దీనివల్ల ఏదైతే ఇంతకుముందున్న లేజర్ ట్రీట్మెంట్స్లో వచ్చే కాంప్లికేషన్స్, అంటే ఎక్కువసేపు సర్జరీకి టైం పట్టడం, దాంతోపాటు ఎక్కువసేపు రికవరీకి టైం పట్టడం, అలానే స్కిన్ బర్న్స్ వీటన్నిటిని తగ్గించి ఈ పవర్డ్ మైక్రోవేవ్ అబ్లేషన్ టెక్నాలజీలో ఏంటంటే మనకి సర్జరీ చేయడానికి కేవలం ఒక కాలికి 15 నుంచి 20 నిమిషాల టైం మాత్రమే పడుతుంది. దాంతోపాటు రికవరీ కూడా చాలా క్విక్గా ఉంటుంది. అండ్ మా పేషెంట్స్ అందరూ అదే రోజు నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంటారు. అండ్ దాంతోపాటు ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటంటే ఎటువంటి మత్తు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే ఈ ప్రొసీజర్ని ఎటువంటి కటింగ్ కానీ లేదా స్టిచ్ అప్లై చేయకుండానే చేసే సౌకర్యం ఉంటుంది. అలాగే డాక్టర్, మనం చూసుకుంటే కనుక కొన్ని ట్రీట్మెంట్స్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావు. ఈ వెరికోస్ వెయిన్స్ సమస్య అనేది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తుందా? అండ్ అట్ ది సేమ్ టైం గోవాస్కులర్ హాస్పిటల్లో ఇన్సూరెన్స్ సదుపాయాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? సో మనం చేసే ట్రీట్మెంట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ మినిమల్లీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ ఆప్షన్ లేదా లేజర్ ట్రీట్మెంట్ ఆల్రెడీ ఆరోగ్యశ్రీలో కవర్డ్ అండి. దాంతోపాటు గోవాస్కులర్ హాస్పిటల్లో మనం అన్ని మేజర్ ఇన్సూరెన్స్లో క్యాష్లెస్లో వెరికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ అందిస్తూనే ఉంటాం. ఇప్పుడు ఒక కాలర్ తో మాట్లాడదాం డాక్టర్. విజయభారతి గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే. నా పేరు విజయభారతి అండి. నాకు నర్వల్ వీక్నెస్ వచ్చి 3 years అయిందండి. ఓకే. అదే మాట సరిగా నడక రావట్లేదండి. ఓకే. దానికి సొల్యూషన్ ఏమన్నా చెప్పగలరా? ఓకే. సో వ్యారికోస్ వెయిన్స్ గురించి ఇంకొక పెద్ద అపోహ లేదా మిత్ ఏంటంటే వ్యారికోస్ వెయిన్స్ లేదా వెయిన్స్ని చాలా వరకు ఈ ఉబ్బిన సిర్లని నరాలకు అపోహపడి చాలామంది పేషెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఈ ఉబ్బిన సిర్లని నరాలు అనుకుని నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, లేదైతే స్కిన్ మీద వచ్చే కలర్ చేంజెస్ని చూసి డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం, ఇలాంటి పొరపాట్లు చాలామంది చేస్తుంటారు. సో దీనివల్ల ఏమైందంటే మనకి డిసీజ్ డయాగ్నోసిస్కి దాంతోపాటు ట్రీట్మెంట్కి చాలా డిలే అయ్యి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదైతే ఈ వ్యారికోస్ వెయిన్స్ ఏంటంటే ఈ ఉబ్బిన సిరుల్లో వచ్చే ప్రాబ్లం, అంటే ఈ ఉబ్బిన సిరులు మన బాడీలో ఉండే రక్తనాళాలు, ఒక రకమైన రక్తనాళాలు అంతే కానీ ఇవి నరాలని అపోహపడటం చాలా రెగ్యులర్గా చూస్తుంటాం. రైట్ డాక్టర్. సో వారికోస్ సమస్య అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది, అలాగే ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రభావం చూపిస్తుంది అనే దానికి సంబంధించి గోవాస్కులర్ హాస్పిటల్స్ డాక్టర్ సంపత్ ఆదిత్య గారు చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ.